పంచాయతీ మొదలైంది. మొన్నటి వరకు పోటాపోటీగా ప్రచారం నిర్వహించిన ఇండి కూటమి ఇప్పుడు పొత్తుల్లో భాగంగా సీట్ల పంపకాలపై ఫోకస్ పెట్టింది. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా రాలేదు. అప్పుడే అన్నట్టుగా ఉంది. ఇక నోటిఫికేషన్ వచ్చే వరకు సీట్ల కేటాయింపుపై ఒక క్లారిటీకి రావాలనే లక్ష్యంతో పార్టీలు చర్చలు మొదలుపెట్టాయి. అందుకే ముందస్తుగానే సీట్ల కేటాయింపుపై దృష్టి పెట్టిన ఇండి కూటమి పంపకాల దగ్గర కిరికిరి మొదలైనట్టు ప్రచారం. ఎలాగైనా అధికారం చేపట్టాలన్న పట్టుదలతో ఉన్న ఇండి కూటమి పార్టీలు సీట్ల సంఖ్యపై మాత్రం క్లారిటీకి రాలేకపోతున్నాయి. బీహార్లో మహాగఠబంధన్ పేరుతో ఇండి కూటమి ఎన్నికలకు వెళుతోంది. మహాగఠబంధన్లో కాంగ్రెస్, ఆర్జేడీ, సిపిఐ, ఇతర చిన్న పార్టీలు ఉన్నాయి. ఇప్పటికీ ఒక రౌండ్ చర్చలు జరిగినా ఎలాంటి ముందడుగు పడలేదు. సీట్ల సర్దుబాటుపై ప్రతిష్టంభనే నెలకొంది. రాష్ట్రంలో బలంగా ఉన్న ఆర్జేడీ ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తున్నట్టు ప్రచారం. అయితే ఇది నచ్చని బీహార్ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం కోసం ఎదురు చూస్తోంది. అయితే ఇదంతా నచ్చని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కీలక ప్రకటన చేశారు. కూటమితో సంబంధం లేకుండా బీహార్లోని 243 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించారు తేజస్వి యాదవ్. ఇక పొత్తు లేకుండా అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. అయితే తేజస్వి యాదవ్ ప్రకటన చేసి 24 గంటలు గడిచినా ఇంతవరకు కాంగ్రెస్ ఎలాంటి కామెంట్ చేయలేదు. పొత్తు విషయంలో రాజీ మార్గం కూడా ఉందన్న ఆలోచన కూడా చేయలేదు. మొత్తం సీట్లకు ఆర్జేడీ పోటీ చేస్తామని, అభ్యర్థులను కూడా ప్రకటిస్తామని ప్రకటించింది. అంటే ఇండి కూటమి నుంచి ఆర్జేడీ బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుందా? కాంగ్రెస్ సైలెంట్ ఏ విధంగా చూడవచ్చు? ఇక పొత్తు లేకుండా అధికారంలోకి వస్తామన్న భరోసా ఆర్జేడీకి ఉందా? నిజంగానే పొత్తు లేకుండా ఆర్జేడీ అధికారంలోకి వస్తుందా? ఇండి కూటమిలోని గొడవలు ఎన్డీఏకి కలిసి వచ్చేనా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు అంది సత్యం గారు, అలాగే మన్యం కోటేశ్వరరావు గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్, ఆర్జేడీ ఇలా మహాగఠబంధన్లో ఇప్పటికే విభేదాలు కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. నిన్న మనం చూసాం, మొన్నటి వరకు కూడా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కలిసి ఇద్దరు పోటీ చేశారు. బట్ ఈ సమయంలో ఆర్జేడీ తేజస్వి యాదవ్ నాయకుడు ఆయన చెప్పింది 243 అసెంబ్లీ స్థానాల్లో ఒక్కరమే పోటీ చేస్తాం, మొత్తం అన్ని స్థానాల్లో ఆయనే పోటీ చేస్తామన్నట్టుగా కూడా మాట్లాడడం జరిగింది. సో ఎట్లా చూడవచ్చు ఇప్పుడు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చేసిన ప్రకటనను ఏ విధంగా చూస్తారు? ముందుగా మన్యం కోటేశ్వరరావు గారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చేసినటువంటి ప్రకటన అది మొత్తంగా కూటమి మొత్తం అనేటువంటి అర్థంలో ఆయన చెప్పాడు తప్ప ఒక్క ఆర్జేడీ మాత్రమే మొత్తం అన్ని సీట్లకు పోటీ చేస్తుందని, లేకపోతే కూటమిలో తేడాలు వచ్చాయనేటువంటి పదజాలం ఎక్కడ ఆయన వాడలేదు. అంతా నన్ను చూసి ఓటేయండి, 243 సీట్లలో నేనే పోటీ చేస్తున్నాం, నన్ను చూసి ఓటేయండి అనే పద్ధతుల్లో మాట్లాడాడు. అంటే దాని అర్థం అన్ని పార్టీలను నాలో చూసుకోండి అనేటువంటి ఒక భావం కూడా ఇముడున్నది తప్ప ఇంతవరకు ఎక్కడ అలాంటి విభేదాలు వెలువడినట్లు ఎక్కడా లేదు. ఎందుకు అంటే బీహార్లో ఇప్పటి వరకు ఈ ఓటర్ల జాబితా సమస్య మీద మొత్తం ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు అన్ని ఏకతాటిగా నిలబడి ఎన్నికల కమిషన్ మెడలు వచ్చి ఆధార్ కార్డుని ఆమోదింపజేస్తూ గుర్తింపుగా చేసినటువంటి వ్యవహారం మనందరికీ తెలిసిందే. అందువలన గత ఎన్నికల్లో ఏవైతే పోటీ చేశారో ఆ సంఖ్యకు కొంచెం అటు ఇటుగా కొత్త కూటమిలో కొత్త పార్టీలు ఏవైనా చేరేట్లయితే వాటిని సర్దుబాటు చేయడానికి ప్రధాన పార్టీలుగా 2 ఉన్నాయి. గత ఎన్నికల్లో 144 సీట్లకు ఆర్జేడీ పోటీ చేసింది. అదేవిధంగా 75 సీట్లకు కాంగ్రెస్ పోటీ చేసింది. కానీ కాంగ్రెస్ పోటీ చేసినటువంటి సీట్లలో అది గెలిచినటువంటి పర్సంటేజీ చాలా తక్కువ ఉందనేటువంటి కూడా గమనించాలి. ఏమైనప్పటికీ అక్కడ కూటమిలో ఎలాంటి విభేదాలు ఉన్నట్టు ఇంతవరకు రాలేదు. ఏ పార్టీ కూడా ఎవరికి వాళ్ళు గత మాదిరి అంటే గతంలో ఎన్ని సీట్లు అయితే పోటీ చేశారో
అన్ని సీట్లకే దాదాపు మానసికంగా అందరూ సిద్ధపడినట్లుగా కనిపిస్తా ఉంది. ఎక్కడైనా కొన్ని సీట్లు అటు ఇటు స్థానాలు మార్చుకోవచ్చు తప్ప సంఖ్య దాదాపు ఒకే విధంగా ఉండొచ్చు అని అనుకున్నా. ఎందుకు అంటే హర్యానా ఎన్నికలు, మహారాష్ట్ర ఎన్నికలు వీటన్నిటి గుణపాఠాలు తీసుకున్న తర్వాత ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు సర్దుబాటు చేసుకోవడానికి ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా సర్దుబాటు చేసుకోవడానికే ప్రయత్నిస్తాయి తప్ప విడిపోయి మళ్ళా బీజేపీ లేదా జేడీయూ కూటమికి అధికారాన్ని అప్పగించేటువంటి అవకాశం దాదాపుగా లేదనేదే నా అభిప్రాయం. ఎస్ సార్. అందే సత్యం గారు, అంటే బీహార్ సీఎం ఎవరు అన్న ప్రశ్నకి అంటే అటు రాహుల్ గాంధీని ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన మాట దాటేయడంతోనే ఇదంతా కూడా ఒక విషయం బయటకు వచ్చింది. అందుకే ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా ఈ ప్రకటన చేశారు. అంటే కాంగ్రెస్లో ఒక రకమైన టెన్షన్ క్రియేట్ చేయడానికి, అంటే సీట్ల పంపకాలపై ఒక క్లారిటీ తీసుకురావడం కోసమే ఈ విధంగా మాట్లాడారు అనే ఒక బయటకు ఒక విషయం కూడా వచ్చింది. సహజంగానే అనేక పార్టీల పొత్తున్నప్పుడు సీట్ల పంపిణీలో కొన్ని రిజర్వేషన్స్, కొన్ని కాంపోజిషన్స్, అలా మార్పులు చేర్పులు ఇటువంటివి ఉంటాయి. వాటినే పెద్దగా చూపించి ప్రచారం చేసే సంస్థలు ఉంటాయి, లేదా ఇది సహజం అనుకునేటువంటి సంస్థలు ఉంటాయి. కాబట్టి కూటమి అన్న తర్వాత అది ఎన్డీఏ కూటమి అయినా, యూపీఏ కూటమి, ఇండీ కూటమి అయినా రకరకాల పార్టీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు తేజస్వి యాదవ్ మేము అన్నిటికీ పోటీ చేస్తామన్నా, లేదా ఆయన ఎక్కువ పోటీ చేస్తానన్నా, అవతల కూటమిలో జేడీయూ నాయకుడు కూడా ఒక్క సీటైనా మాకు ఎక్కువ ఇవ్వాల్సిందని ఇదివరకు డిమాండ్ చేశాడు ఎన్డీఏ కూటమిలో కూడా. కాబట్టి కూటమి రాజకీయాలు అట్లా ఉంటాయి, సీట్ల సాధ్యమైనంత వరకు మేజర్ షేర్ తీసుకోవాలనేది. ఇక రెండోది కోటేశ్వరరావు అన్నట్టుగా కాంగ్రెస్ పోయినసారి బాగా లో పర్సంటేజ్ విన్ అయింది. కాబట్టి సహజంగానే కాంగ్రెస్ వల్లనే అధికారం పోయింది. కాంగ్రెస్ కున్న బలం కన్నా ఎక్కువ సీట్లు తీసుకొని ఓటమి కారణమైందని చెప్పేసి ఆనాడు అనేక మంది లెసన్స్ తీశారు. వాటి నుంచి ఇవాళ ఖచ్చితంగా ఇవాళ మళ్ళీ ఒక లెసన్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరికి కూడా ఎన్డీఏ కూటమి మీద ఓడిపోవటం ఇష్టం ఉండదు, కాంగ్రెస్కైనా జేడీకైనా మన ఆర్జేడీకైనా. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో ఆలోచించేటువంటి అవకాశం ఉంది. తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే దానికి 144 సీట్లలో పోటీ చేసే ఆర్జేడీని కాదని 75 సీట్ల అలా సగం సీట్లకు పోటీ చేసే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అనేటువంటిది రానే రాదు చర్చకు, నేను అనుకోవటం. కాకపోతే వ్యూహాత్మకంగా సైలెంట్గా ఉండొచ్చు, ఎవరు ముఖ్యమంత్రి అంటే సైలెంట్గా ఉండొచ్చు. ఎందుకంటే ముందు సీట్ల పొత్తు తేలిన తర్వాత సీఎంని డిక్లేర్ చేసే అవకాశం ఉంది క్యాండిడేట్ని. ఒక్కోసారి అసలు డిక్లేర్ కూడా చేయకపోవచ్చు. కాబట్టి అవతల వైపు కూడా ఎన్డీఏ వైపులో కూడా జేడీయూ నాయకుడిని కేంద్ర మంత్రివర్గాలను తీసుకొని బీజేపీ ముఖ్యమంత్రి తీసుకోవాలన్న ఆలోచనలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. కాబట్టి రెండు వైపులా కూడా ఇటువంటి వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడలు ఉంటాయి. కాబట్టి సహజంగానే ఇవాళ ఆర్జేడీ బలమైన పార్టీ బీహార్లో, అట్లాగే వామపక్షాలు ఉంటాం అనేది దానికి సైద్ధాంతికంగా ఒక పెద్ద సపోర్ట్. అక్కడ ఎంఎల్ పార్టీ బలంగా ఉంది, ఆ తర్వాత సిపిఐ సిపిఎం కూడా బలంగా ఉన్నాయి. అందుకని ఇవాళ ఉన్న పరిస్థితుల్లో సహజంగానే కాంగ్రెస్ కాస్త తక్కువ పోటీ చేస్తే బాగుండు, పోయినసారి ఎక్కువ ఓడిపోయింది అనేటువంటిది వరకు ఇవాళ చర్చకు వచ్చే అవకాశం ఉంది పొత్తులలో. కాంగ్రెస్ కూడా ఆలోచిస్తుంది, లేని దగ్గర పోటీ చేసి ఓడిపోవటం అసలు రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే ఇవాళ ఆర్జేడీ అవసరం, కాంగ్రెస్ అవసరం కాదు, ఇండీ కూటమికి అవసరం బీహార్లో గెలవటం అనేది. అంటే అన్ని రాజకీయ పార్టీలుగా మా గెలిపే అవసరం అనే విధంగా అక్కడ టఫ్ నడుస్తుంది ఫైట్. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో ఆలోచించినప్పుడు ఇవన్నీ సర్దుకుంటాయి. మనం చూసాము, అంటే అక్కడ ఎన్డీఏకి ఎడ్జిస్తూ ఉన్నాయి పోల్స్ అన్ని కూడా, ఎక్కువగా కూడా సర్వే చేసారంటే ఎన్డీఏకి ఎక్కువగా మద్దతుగా ఉన్నాయి. సో చూద్దాం, అంటే డిస్కస్ చేద్దాం, చిన్న బ్రేక్ తీసుకుందాం. అంటే ఎట్లా ఉండబోతే ఇంటి 24 గంటలైనా కూడా కాంగ్రెస్ ఎందుకు దీనిపైన స్పందించలేదు అనేది డిస్కస్ చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం.
ఎస్, వెల్కమ్ బ్యాక్. చాలా ఒపీనియన్ పోల్స్ ఎన్డీఏకు ఎడ్జ్ ఇస్తూ ఉన్నాయి, రైట్? అందే సత్యం గారు, అంటే ఎన్డీఏకి మనం చూసుకుంటే 130 నుంచి 150, అంటే మొత్తానికి 48 ఓట్ షేరింగ్ వస్తుంది. అలాగే మహాగఠబంధన్కి 80 నుంచి 100, 42 ఓట్ షేరింగ్. కొత్తగా అక్కడ జనసువరాజ్ పార్టీ, అంటే ప్రశాంత్ కిషోర్ నెలకొల్పిన పార్టీ, దానికి కూడా 11 నుంచి 12% వరకు కూడా సీట్లు వస్తాయని. సో ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు 24 గంటలు దాటినా కూడా తేజస్వి యాదవ్ ప్రకటన చేసిన తర్వాత అటు నుంచి కూడా ఇటు కాంగ్రెస్ నుంచి ఒక్క ఇది కూడా రాలేదు. ముందు నుంచి కూడా అన్ని ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీజేపీకి సపోర్ట్గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కామెంట్స్ అన్నీ కూడా ఇవన్నీ మైనస్ అవ్వవా? కాంగ్రెస్ అట్లా రియాక్ట్ అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే జాతీయ పార్టీ దానికి ఎక్కువ బాధ్యత ఉంది కాబట్టి. అది రియాక్ట్ అయితే, ఆర్జేడీ రియాక్ట్ అయితే పొత్తు విఫలమైంది, అది ఎన్డీ కూటమికి నష్టం జరుగుద్ది. కాబట్టి బాధ్యత ఎక్కువ ఉంది కాబట్టి ఆర్జేడీ అనేది ఒక రాష్ట్రానికి పరిమితమైనటువంటి పార్టీ కాబట్టి అది రియాక్ట్ అయిందని జాతీయ పార్టీ రియాక్ట్ అయితే అనేక రాష్ట్రాల్లో కాంపోజిషన్ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి సహజంగానే మరి తేజస్వి యాదవ్ అని ఉండొచ్చు, అనకపోయి ఉండొచ్చు. మొత్తం కూటమి ఒక్క సీట్ లేకుండా అన్ని సీట్ల పోటీ చేస్తుండొచ్చు, లేకపోతే మేమే చేస్తామని కూడా అనొచ్చు. ఏది ప్రజలు పెంచడానికి ఇవన్నీ నిలబడేవి కావు. ఎలక్షన్ దగ్గరకు వస్తుంటే ఖచ్చితంగా ఒకళ్ళ అవసరం ఒకళ్ళకు ఉంది. ఆ తర్వాత రెండోది, సీట్లు 148, 140 వస్తాయన్నటువంటి సర్వేలు ఇప్పుడు చేసిన సర్వేలు కరెక్ట్ కాదు, ఎగ్జిట్ పోల్స్ మాత్రమే కరెక్ట్ అవుతాయి. ఈ సర్వేలన్నీ మనం అనేక రాష్ట్రాల్లో చూసాం. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఆధ్వర్యం గెలవబోతుందని అనేక రిపోర్ట్స్ వచ్చినాయి, కానీ చివరికి ఓడిపోయింది. అట్లాగే అనేక చోట్ల అటువంటి సర్వేస్ వచ్చి కూడా ఓడిపోయారు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అయితేనే కొంత నిజానికి దగ్గర ఉండే అవకాశం ఉంది. అవి కూడా అప్పుడప్పుడు తలకిందులు అవుతున్నాయి, అయినా కొద్దిగా నిజానికి దగ్గర అయ్యే అవకాశం ఉంది. ఇంత ముందుగా ఫలానాలకు ఎక్కువ సీట్లు వస్తాయి అనేది అన్సైంటిఫిక్. ఎందుకంటే ఇంకా ఈ ఉన్నటువంటి కాలంలో అనేక ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, అనేక సంఘటనలు జరగవచ్చు కూడా. ఇటువంటి అన్ని లెక్కలు తీసుకుంటే ఇది ఇప్పుడు చెప్పేటువంటి ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్ కాదు. ఏదో ఒక కూటమిని గెలిపించాలన్న ఆదుర్ద కోసం చేసే సర్వేలు తప్ప సైంటిఫిక్ అనౌన్స్ చేసేటువంటి అవకాశం లేదు. తర్వాత కొన్ని బ్యాకింగ్ ఉండి కూడా సర్వేస్ చేసుకొని అనౌన్స్ చేస్తున్నాయి. పొలిటికల్ బ్యాకింగ్ ఉండి సర్వే సంస్థల్ని సపోర్ట్ చేసి సర్వే చేయించి అనౌన్స్ చేయించుకునేటువంటి కార్యక్రమాలు కూడా నడుస్తున్నాయి. ఇవేవి కూడా క్రెడిబిలిటీ ఉండడం లేదు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ని మనం కొంతమేరకు నమ్మొచ్చు. ఇప్పుడు చేసి ఇంత సుదీర్ఘంగా చేసేటువంటి సర్వేలు వాటి ఆధారంగా మనం అంచనాకు రాలేము. ఏదైనా ఒక ఫ్యాక్టర్ అనుకోని సంఘటన జరిగితే అది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఉదాహరణకు మనం పార్లమెంట్ ఎలక్షన్లో పుల్వామా సంఘటన కలిసి వచ్చింది. అట్లే అనేక రాష్ట్రాలు అనేక సంఘటనలు అటువంటి కలిసి వచ్చినాయి కొన్ని పార్టీలకు. అందుకని ఇప్పుడు సర్వేలు లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కూటముల మధ్య ఏ మేరకు మంచి అడ్జస్ట్మెంట్ జరుగుద్ది, పూర్తి స్థాయి ఏకీభావం ఏర్పడుతుంది అనే దాని మీదనే ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేసి వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవి మాత్రమే ఫలితాలు నిర్ణయించగలవు. ప్రజల్ని ఆల్టర్నేటివ్గా మొబిలైజ్ చేయగలిగేటువంటి శక్తి వస్తుంది అప్పుడు కంప్లీట్గా 100% పొత్తు కుదిరినప్పుడు మాత్రమే. కాబట్టి ఇప్పుడు పొత్తుల గురించి, పొత్తులు ఏ మేరకు కుదురుతాయి, ఏ విధానాలు అనౌన్స్ చేస్తారు, ఏ రెండు కూటముల్లో ఏ ప్రోగ్రామ్ అనౌన్స్ చేస్తారు, ప్రజలకు ఎక్కడ రిలీఫ్ దొరుకుద్ది, ఇవే ఇప్పుడు చర్చనీయాంశాలు. సీట్లు ఎప్పుడు వస్తాయి అనేది తర్వాతనే, ఎగ్జిట్ పోల్స్ తర్వాతనే మనం ఆలోచించడం మంచిది. ఎస్, మన్యం కోటేశ్వరరావు గారు, అంటే ప్రశాంత్ కిషోర్ బీహార్లో ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టారు. సో ఆయనకు కూడా ఒక 11 నుంచి 12% వరకు కూడా ఓట్లు వస్తాయని ఒకటి ఉంది. సో ముఖ్యంగా అంటే ఆయన పార్టీ ప్రభావం ఏ విధంగా ఉండబోవచ్చు? ఇప్పటికే బీజేపీకి కొంత మైనస్ అంటూ కూడా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. ఇప్పుడు రెండు కూటమిలు హోరాహోరీ పోరాడుతున్నప్పుడు నువ్వా నేనా అన్నట్లుగా పరిస్థితి ఉన్నప్పుడు మూడో పక్షానికి ఎక్కడ అవకాశం ఉండదు అనేటువంటిది అనేక రాష్ట్రాల్లో జరిగినటువంటి పరిణామాలను చూసినప్పుడు ఒక సాధారణమైనటువంటి అంశంగా మనకి కనిపిస్తుంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, వైసీపీ రెండు బలంగా పోటీ పడినప్పుడు జనసేన మూడవ పక్షంగా వామపక్షాలను కలుపుకొని పోటీ చేశాం. దాని ఫలితాలు ఏమిటో మనం చూసాం. ఒక 5-6% ఓట్లు రావచ్చు, కానీ బీహార్లో ప్రశాంత్ కిషోర్కి ఆ మేరకు కూడా ఓట్లు వస్తాయనేందుకు ఎలాంటి గ్యారెంటీ కూడా ఉండదనేది నా అభిప్రాయం. ఎందుకంటే జనసేన పవన్ కళ్యాణ్ ఒక ఇమేజ్,
ఇతరత్ర సామాజిక కోణం ఇవన్నీ చూసినప్పుడు ఆ మేరకు ఓటింగ్ తెచ్చుకోగలిగాడు. కానీ ప్రశాంత్ కిషోర్ కి ఆ విధమైనటువంటిది ఏమీ లేదు, అటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. గతంలో ఎన్నోసార్లు నేను పార్టీ పెడతాను, పోటీ చేస్తాను నేనే అని చెప్పేసి నేను అనేకం చెప్పుకున్నాడు. కానీ ఈ ఎన్నికల్లో అటువంటి అవకాశాలు ఏమీ ఉండవు. తానే కింగ్ మేకర్ ని అవుతాను అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఇక మీరు అన్నట్టుగా ఎవరికి నష్టం ఎవరికి లాభం అంటే అది ఇప్పుడు బీజేపీ జేడీయూ కూటమి యాంటీ ఇన్కంబెన్సీ పరిస్థితిని ఎదుర్కొంటా ఉంది. అందుకనే ఇటీవల కాలంలో గత ఏడాది కాలం నుంచే అనేక పథకాలని కేంద్ర ప్రభుత్వం కానీ లేదా నితీష్ కుమార్ గాని ప్రకటిస్తూ ఆపద ముక్కుల్లాగా అనేక పథకాలని చివరి క్షణంలో ప్రకటిస్తున్నటువంటిది మనం చూస్తున్నాం. అంటే దాని అర్థం ఏమిటంటే వాళ్ళకి అర్థమైపోయింది జనం అసంతృప్తితో ఉన్నారు. అసంతృప్తితో ఉన్నటువంటి జనానికి ఈ పథకాలు లేదా ఈ తాయిలాలని వేయటం ద్వారా ఆకర్షించవచ్చు అనేటువంటి ఆలోచనకి వాళ్ళు వచ్చి ఆ విధంగా చేస్తున్నారు. అటువంటి స్థితిలో దానికి తోడు ఎన్నికల కమిషన్ ద్వారా అనేక లక్షలాది ఓట్లను ముఖ్యంగా మైనారిటీలను తొలగించడానికి లేదా మహిళలను తొలగించడానికి చేసినటువంటి ప్రయత్నాలు కూడా మొత్తం బీజేపీ జేడీయూ కూటమికి ఎదురు దెబ్బ అనేటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తాం. అందుకని సర్వేల్లో ఏమొచ్చినప్పటికీ అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి కావచ్చు, మిగతా అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటిది. రెండవది నితీష్ కుమార్ రాజకీయంగా ఎన్ని పిల్లి మొగ్గలు వేశారు, ఎన్ని ఫిరాయింపులు చేశారు ఏమిటి అనేటువంటిది అతని వ్యక్తిత్వం మీద కూడా జనానికి అసంతృప్తి ఉంది. ఆ విధమైనటువంటి నేతన మనం ఎన్నుకుంటాం అనేటువంటిది కూడా రకరకాల కారణాలు ఉన్నాయి. ఏమైనప్పటికీ ఇప్పటి వరకు ఇప్పటికిప్పుడు పరిస్థితి చెప్పాలంటే నువ్వా నేనా అన్నట్లుగా పరిస్థితి ఉంది తప్ప సర్వేలు చెప్పినట్టుగా ఎన్డీఏ కూటమికి ఏదో మంచి మెజారిటీ వస్తుందని లేకపోతే ప్రశాంత్ కిషోర్ కింగ్ మేకర్ అవుతారు అనేటువంటి దానికి ఆస్కారం లేదనేది మాత్రం చెప్పొచ్చు. కూటమి ఎందుకు అంటే ఎన్డీఏ కూటమిలో కూడా అక్కడ ఉన్నటువంటి లోక్ జనశక్తి పార్టీ పాస్వాన్ కుమారుడు చిరాగ్ నాకు ఎక్కువ బలం ఉంది, నాకు ఎక్కువ సీట్లు కావాలి ఈసారి అని చెప్పేసి బహిరంగంగానే డిమాండ్ చేయటం, అదేవిధంగా నితీష్ కుమార్ కి వ్యతిరేకంగా కామెంట్స్ చేయటం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ప్రెజర్ టాక్టిక్స్. అంటే మేము అవసరమైతే మేము బయట నుంచి పోటీ చేస్తానని చెప్పేసి ఒక విధంగా చెప్పాలంటే పరోక్షంగా బెదిరింపులకి దిగాడు. అందువలన ఆ కూటమిలో ఉన్నటువంటి పార్టీల మధ్య సంబంధాలు కూడా అంత సజావుగా లేవు అనేటువంటిది వాస్తవం. అందుకని ఇప్పుడు ఇండియా కూటమి మౌనంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఇంతవరకు ఎక్కడ వ్యతిరేకమైనటువంటి ప్రదర్శన కానీ లేదా వ్యతిరేకమైనటువంటి భావం కానీ ఎక్కడా లేదు. అన్ని విషయాల్లో ఎన్నికల కమిషన్ కు వ్యతిరేకంగా జరిగినటువంటి క్యాంపెయిన్ లో అన్ని విషయాల్లో కూడా ఇండియా కూటమి చాలా ఐక్యంగా ఉంది అనేది మనకి కనిపిస్తూ ఉంది. ఎస్, అంటే కోటేశ్వరరావు గారు రెండు అలయన్స్లు కూడా ఇక్కడ సెన్సస్ ని సపోర్ట్ చేస్తూ ఉన్నాయంటే గతంలో ఇప్పుడు ఎన్డీఏ చూసుకుంటే అభివృద్ధి ద్వారా సమానత్వం సాధిస్తామని చెప్తోంది. ఒక పక్క మహాగఠబంధన్ కూడా కుల రిజర్వేషన్ గురించి మాట్లాడుతుంది. సో అంటే ఓటర్లు దీన్ని ఏ విధంగా ఓటర్లకు ఇది ఎలా ప్రభావితం చేస్తుంది? లాస్ట్ టైం మనం చూసుకుంటే 17 స్థానాల్లో మహాగఠబంధన్ అంటే ఓట్ల చోరీకి ఇప్పటికే ఒక రకంగా విమర్శలు చేస్తున్న పెద్దలు కొంచెం మైన్యూట్లో మేము తప్పిపోయామని చెప్పి ఒక ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. సో ఇది అంతా కూడా అంటే ఓటర్లపై ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? ఓటర్ల మీద ప్రభావం చూపించేటువంటి అంశాలు ముఖ్యంగా వాళ్ళ జీవితానికి సంబంధించి, ముఖ్యంగా బీహార్ లో ఉన్నటువంటి పేదరికంతో పెద్ద సంఖ్యలో వలసలు పోవడం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటిది. మరి 2 నెలల సర్కారు అని కేంద్ర ప్రభుత్వం చెప్పినా వాటితో చేతులు కలిపినటువంటి నితీష్ కుమార్ గారిని ఏమి చేశారు అనేటువంటిది ముఖ్యం. ఎందుకంటే దారిద్ర్యంలో కానివ్వండి లేదా ఇతర మానవాభివృద్ధి సూచికల్లో కానివ్వండి వీటన్నింటిలో కూడా ఉత్తరప్రదేశ్, బీహార్ అనేటువంటివి అట్టడుగు స్థానాల్లో ఉంటాయి. అందుకని మేము అభివృద్ధి చేశాము అని వాళ్ళు పైకి చెప్పుకోవచ్చు లేదా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకోవచ్చు తప్ప జనానికి వాస్తవం ఏంటి, అభివృద్ధి ఏమిటో వాళ్ళకి తెలుస్తుంది. అందుకని వలసలు ఏమన్నా తగ్గిపోయాయా
లేదా ఏమన్నా పరిశ్రమలు అపరిమితంగా ఏమన్నా పరిశ్రమలు వచ్చి ఉపాధి ఏమన్నా అక్కడ కలిగిందా? ఇవన్నీ ఏమీ లేవు. అందువలన పైకి చేసుకునేటువంటి ప్రచారం తప్ప అభివృద్ధి అనేటువంటిది ఏ ప్రాతిపదికన నీతి ఆయోగ్ వివరాల ప్రకారం కావచ్చు, లేదా ఇతరత్ర అనేక ప్రమాణాలు ఉన్నాయి. మరి ఆ ప్రమాణాలన్నింటిలో చూసినప్పుడు ఆ బీహార్ రాష్ట్రం లేదా ఉత్తరప్రదేశ్ అట్టడుగు స్థానం నుంచి పోటీ పడుతున్నాయి తప్ప ప్రథమ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడ ప్రథమ స్థానం కాదు, కనీసం మధ్య సగటు స్థాయికి కూడా రావట్లేదు, దారిద్ర్యంలో కావచ్చు లేదా ఇతరత్ర అనేక విషయాలు. అందువల్ల డెఫినెట్ గా అభివృద్ధి నినాదం అక్కడ పెద్దగా పనిచేయదు. ఒకవేళ అటువంటిది ఏదన్నా ఉందంటే ఏం చేశారు మీరు? ఇంతకాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఏ పార్టీ అయినా, ఎన్డీఏ అయినా లేకపోతే ఇండియా కూటమిలో అయినా మీరు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రానికి మీరు చేసిన మేలేమిటంటే నితీష్ కుమార్ దగ్గర సమాధానం లేదు అనేది మనకు కనిపిస్తాం. ఎస్, అంతే సత్యం గారు. అంటే ఇప్పుడు పొత్తు లేకుండా కూడా అంటే అధికారంలోకి వస్తామంటూ కూడా తేజస్వి యాదవ్ చేస్తారు. అంటే గతంలో కూడా మనం చూసాము, అంటే ఎన్డీఏ నుంచి ఆర్జేడీ ఏదైతే ఉందో ఆయన కూడా బయటకు వచ్చి పోటీ చేసిన పరిస్థితి ఉంది. అంటే నిజంగా ఇప్పుడు అంతా జరిగితే ఎట్లా ఉండబోవచ్చండి? కూటములు విడిపోవటం అనేది నిజం కాదండి. ఇవన్నీ ప్రెజర్ పెంచడానికి చేసేటువంటి ఆర్జేడీకి అంత సీన్ లేదు, జేడీయూకి అంత సీన్ లేదు. ఒంటరిగా అధికారంలోకి వచ్చేటువంటి స్థితిలో ఏ పార్టీ లేదు. అట్టనుకుంటే బీజేపీకి లేదు, కాంగ్రెస్కి లేదు. ఈ 4 పార్టీలు ఏటికి కూడా సొంతంగా అధికారంలోకి వచ్చేటువంటి శక్తి లేదు. కేవలం ఎలక్షన్ల ముందల ప్రెజర్ టాక్టిక్స్ లో భాగంగా అంటా ఉంటారు, నితీష్ కుమార్ నాకు 1-2 సీట్లైనా ఎక్కువ ఉండాల్సిందే బీజేపీకి అని ఆయన అన్నాడు, బీజేపీ మీద ఒత్తిడి పెంచడానికి. అట్లాగే తేజస్వి కూడా అట్లాగే ఒంటరి పోటీ చేస్తానటువంటి స్థితిలో అని ఉండొచ్చు. కానీ ఇవన్నీ ప్రెజర్ టాక్టిక్సే. ఎందుకంటే అక్కడ గత ఎన్నికల యొక్క ఓటర్ల శాతం చూస్తే ఆ పరిస్థితి లేదు. కూటమిలుగా ఉంటేనే దగ్గరగా ఉన్నాయి. కాబట్టి ఇదంతా సీట్ల పొత్తులో భాగంగా చేసేటువంటి పనులే. తర్వాత రెండవది, ఎక్కడైనా డెవలప్మెంట్ కు వరసలకు ఒక సంబంధం ఉంటుంది, రిలేషన్ ఎకనామిక్స్ లో. అంటే ఎక్కడ డెవలప్మెంట్ ఉంటుందో అక్కడ ఇన్మైగ్రేషన్ ఉంటుంది, ఎక్కడ వెనకబడతనం ఉంటుందో అక్కడ అవుట్ మైగ్రేషన్ ఉంటుంది. అంటే వెనకబడ్డ ప్రాంతాల నుంచి అభివృద్ధి చెందే ప్రాంతాలకు వెళ్తా ఉంటారు జనం. ఇప్పటికి కూడా బీహార్లో ఆ స్థాయిలో వలసలు ఉన్నాయంటే ఎకనామిక్ యాక్టివిటీ లేదని అర్థం. అంటే ఈ 5 ఏళ్లలోనైనా ఎకనామిక్ యాక్టివిటీ ఇంప్రూవ్ అయితే వలసలు తగ్గాలి. కానీ రోజు రోజుకు 65 లక్షల మంది తీసేస్తే 40 లక్షల మంది లేరు, వలసలు పోయారని చెప్పాల్సిన పరిస్థితి వాళ్ళకున్నది ఇవాళ. కాబట్టి ఇటువంటి దుస్థితి కొనసాగుతుంది. అసలే బీహార్లో సెమీ ఫ్యూడల్ రిలేషన్స్ ఉన్నాయి, అవి నెమ్మదిగా మారుతున్నాయి. అట్లాగే కుల సంఘాలు, కులతత్వాలు, కుల వైరుధ్యాలు విపరీతంగా ఉన్నాయి. అదొకటి మిగతా దేశం కన్నా భిన్నమైన లక్షణాలు బీహార్లో ఉన్నాయి. అట్లాగే కేవలం ఒక పార్టీకే కమాండ్ ఉన్నటువంటి స్థితి లేదు. అందుకని బీహార్లకు ఇటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగి ఉంది వాళ్ళ, అంత కాంప్లెక్సిటీ ఉంది. కాబట్టి సహజంగానే మోడీ ప్రభావంతో మేము బయటపడతామనో లేదా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేసేయడం, ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ మధ్య 24,000 కోట్లకు కొన్ని శాంక్షన్స్ కొన్ని స్టార్ట్ చేశారు. అటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసినా రిజల్ట్ రాలేదు. గతంలో కేరళ చేశారు, తమిళనాడులో చేశారు, బెంగాల్లో చేశారు, అయినా రాలేదు రిజల్ట్ ఫేవరబుల్ గా. కాబట్టి అప్పట్లకప్పుడు ప్రారంభించిన వాటి వల్ల వస్తుందని మనం అనుకోలేం. కానీ ప్రజలు క్యాండిడేట్లను చూసేటువంటి అవకాశం ఉంది, కూటమిల యొక్క ప్రణాళిక చూసే అవకాశం ఉంది. డెఫినెట్ గా ఈ పని చేస్తారు అని ప్రజలకు నమ్మకం కూడా కలగాలి. నమ్మకం కలిగితేనే ఓటింగ్ షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత టఫ్ ఫైట్ ఉన్న దగ్గర సహజంగానే పీకే సర్వైవ్ అయ్యే అవకాశం లేదు. అది కూడా 2-3% ఎటు షిఫ్ట్ అయినా ప్రమాదమే. తను సీటు తెలుసుకొని నేనే కింగ్ మేకర్ అయితే అనేది పక్కకు పెడితే ఆయనకు వస్తాయి అనుకుంటున్న ఓటింగ్ లో కూడా షిఫ్టింగ్ లో ఎటు షిఫ్ట్ అవుతుంది అనేది కూడా చూడాలి. ఆయన ఏదో ప్రయత్నం చేశాడు, సరే 11-12% అని మీరు అంటున్నారు, లేదా సర్వేలు చెప్తున్నాయి అంటున్నారు. ఒకవేళ ఎలక్షన్ల దగ్గరకు వస్తే సహజంగా మనకున్నటువంటి స్టడీ ఏమిటంటే ఎలక్షన్ల దగ్గరకు వస్తుంటే అటువంటి పార్టీలు ఎవాపరేట్ అయిపోతాయి. అటువంటి పార్టీలు కానీ వాటికి ఓటింగ్ కానీ ఎవాపరేట్ అయిపోతాయి. ఎందుకంటే 2 బలమైన ఢీకొట్టినప్పుడు ఎవరిని గెలిపిస్తే బాగుండు, ఎవరిని ఓడిస్తే బాగుండు అని వాళ్ళిద్దరి మధ్య చర్చ జరుగుతుంది తప్ప ఏదో 5,000 10,000 వచ్చే వాళ్ళ గురించి చర్చ జరగదు. తర్వాత రెండవది, మనం ఓట్లు వేసినా గెలవడు, అనవసరంగా ఎందుకు ఫలానా వాళ్ళని గెలిపిద్దాం అనుకున్నటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఎలక్షన్ల దగ్గరకు వస్తా అంటే ఒత్తిడి పెరుగుద్ది, పోలరైజేషన్ పెరుగుద్ది ఓటర్ల మధ్య. అంతవరకు ఏమేమి జరుగుతాయన్నటువంటి